अस्मत्श्रीगुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। कृष्णं वन्दे जगद्गुरुं। चित्रं तदेतच्चरणारविन्दं चित्रं तदेतन्नयनारविन्दं चित्रं तदेतत्वदनारविन्दं चित्रं तदेतत् पुनरम्बचित्रम्। अखिलभुवनैकभूषणमरिभूषितजलविदुःखितृकुचकुम्भं व्रजनवती हारावलि मरकतनायकमहामणिं वन्दे। चित्रं तदेतच्चरणारविन्दं चित्रं तदेतन्नयनारविन्दं चित्रं तदेतत्वदनारविन्दं चित्रं तत्पुनरम्बचित्रम्। कृष्णं वन्दे जगद्गुरुं। श्रीमन्महाभारतं आदिपर्वम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं व्यासं ततो जयमुनिमुदीरयेत्। ఇంతవరకు మనకి ఆ నాగజాతి కోరిన ఆ అమృతాన్ని తెచ్చి ఇవ్వడానికి వైనతేయుడు అంటే గరుత్మంతుడు ఒప్పుకున్నాడు. తన యొక్క తల్లి దాస్యత్వాన్ని ముక్తి కలిగించడం కోసం అని అందుకని తల్లికి చెప్పి బయలుదేరుతున్నాడు. అమృతాన్ని తేవడం కోసం అని బయలుదేరుతున్నాడు. తల్లి, సరే నాకు చాలా ఆకలిగా ఉంది, ఈ ఆకలి తీర్చుకుని అప్పుడు నేను అమృతం తేవడానికి వెళ్తాను, దానికి మార్గం చూపించమని తల్లిని అడగగానే ఆ వినత నిషాదులు అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని స్వీకరించి నీ దప్పిక దాహం తీర్చుకుని నీ ఆకలి తీర్చుకుని బయలుదేరి వెళ్ళవలసిందే అని చెప్పగానే ఈయన అక్కడ వాళ్ళని తీసుకుని స్వీకరించి వాళ్ళని, అట్లాగే వాళ్ళలో ఉండేటటువంటి ఒక బ్రాహ్మణ జంటని ముందు లోపలికి వెళ్ళిపోయినా తర్వాత మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళకి వేడుకలు చెప్పుకొని ఆ తర్వాత బయలుదేరడం జరిగింది. ఆ బయలుదేరినప్పుడు తండ్రి గారు కూడా కనిపించడం జరిగింది వైనతేయుడికి. ఆ కశ్యప మహర్షి చూసి, స్వామి ఎట్లా ఉన్నారు ఏంటి అని అడిగి, తల్లి ఎట్లా ఉంది, అన్నగారు ఎలా ఉన్నారు అని అడిగిన తర్వాత, నేను ఈ విధంగా తల్లి యొక్క దాస్యాన్ని విముక్తి చేయడం కోసం చెప్పి వాళ్ళు అడిగిన ఆ నాగజాత అడిగినటువంటి ఆ అమృతం కోసం బయలుదేరుతున్నాను నాన్నగారు అని చెప్పగానే ఈ విధంగా, అహం హి సర్పైః ప్రపాతః సోమహాతుముత్తమం మాతురుద్దాస్య విమోక్షార్థం అహర్షేతమద్య వై అని, మాతృదాస్య విముక్తి కోసం ఆ సర్పాలు నన్ను అమృతాన్ని తీసుకుని రమణ ప్రేరేపించాయి. అందుచే అమృతం తీసుకుని రావడానికి వెళుతున్నాను. నా తల్లి చెప్పినట్లుగా మార్గమధ్యంలో వేల కొద్దీ నిషాదుల్ని నేను స్వీకరించాను, కానీ నాకు తృప్తి కలగలేదు అని, తస్మాత్ భక్ష్యం త్వమపరం భగవన్ ప్రదిశస్వ మే యద్భుక్త్యామృతమహర్తుం సమర్థః స్యామహం ప్రభో క్షుత్పిపాపా విఘాతార్థే భక్ష్యమాఖ్యాతు మే భవాన్ అని. కాబట్టి నా ఆకలి తీరి బలం కలగడానికి ఆహారం ఎక్కడ లభిస్తుందో చెప్పండి, దాన్ని తిని నేను అమృతాన్ని తీసుకుని రావడానికి శక్తుడనవుతాను. నా ఆకలి దప్పులు తీరడానికి తగిన ఆహారాన్ని గురించి చెప్పండి అని తండ్రిని ఆ కశ్యప మహర్షిని అడగడం జరిగింది. అప్పుడు కశ్యపుడు, కుమార,
మహాపుణ్యదాయకమై దేవలోకంలో కూడా ప్రసిద్ధి చెందినటువంటి సరస్సు ఒకటి ఉంది. ఆ సరస్సులో, ఆ సరోవరంలో ఒక ఏనుగు, ఒక తాబేలు నిరంతరం దెబ్బలాడుకుంటూ ఉంటాయి. పూర్వజన్మలో ఆ రెండింటికి గల వైరమే ఆ దెబ్బలాడికి కారణం. ఆ కథను నీకు పూర్తిగా చెప్తానని చెప్పి పూర్వం వాళ్ళ యొక్క పూర్వజన్మ వృత్తాంతం చెప్పడానికి చెబుతూ, విభావసుడు అట్లాగే సుప్రతీకుడు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వాళ్ళు నిరంతరం కూడా ఆ విధంగానే ఉండేవారు. వారి మరణానంతరం కూడా మళ్ళీ తిరిగి ఒక గజ కచ్చపాలుగా జన్మించి అదే సరస్సులో వాళ్ళిద్దరూ తగులాడుకోవడం జరుగుతూ ఉంటుంది అని చెప్పి, అన్నదమ్ములు పంచుకోవడం మంచిది కాదు, ఇది గురుశాస్త్రానికి విరుద్ధం కూడా, అంతేకాదు ఒకరినొకరు నమ్మరు అని ఈ విధంగా వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఐక్యంగా ఉండకుండా ఆ ధనాన్ని పంచుకోవాలని కోరుకోవడం, ఈ రకమైనటువంటి భావంతో ఉన్నవాడు వాళ్ళిద్దరూ మరుజన్మలో కూడా ఆ రకంగా తయారయ్యారు. అందుకని ఏనుగు నీరు త్రాగడానికి వచ్చినప్పుడు ఆ సరస్సులో నీటిలోని తాబేలు దాని శబ్దాన్ని విని పైకి లేచి అలాగే ఆ సరస్సును కలవరం చేస్తూ ఉండేది. అట్లాగే ఆ తాబేలును చూసినప్పుడు ఆ ఏనుగు ఆ తొండం మెలిపెట్టి నీటిలోకి ఉరగడం, అట్లాగే దంతాలతో, తొండంతో, పాదాలతో కొడుతూ ఆ సరస్సును అంతటినీ కూడా కలిసివేయడం జరిగేది. ఈ రకంగా వాళ్ళిద్దరూ ఉండేవారు కదా. అందుకని ఏనుగు 6 యోజనాల ఎత్తు ఉంటుంది, 12 యోజనాల పొడుగు ఉంటుంది. తాబేలు 3 యోజనాల వెడల్పు ఉంటుంది, 10 యోజనాల చుట్టుకొలత కలిగి ఉంటుంది. అందుకని నీకు సరిపడా ఆహారం వాళ్ళిద్దరూ సరిపోతారు. అందుకని వాళ్ళు ఏమంటున్నారంటే, కచ్చపం మేఘ సమానంగాను, ఏనుగు పర్వత సమానంగాను భయంకరంగా ఉంటాయి. ఆ రెండింటిని నేను భక్షిస్తే అమృతాన్ని తీసుకుని రావడానికి నీకు ఏమాత్రం ఇబ్బంది ఉండదు అని కుమారుడికి ఉపాయం చెప్పడం జరిగింది. అందుకని ఈ విధంగా కశ్యపుడు చెప్పిన ఆ దేవతలతో అమృతం కోసం పోరాడే నీకు విజయం కలుగుగాక అని ఆశీర్వదించి పంపాడు. అట్లాగే మహాబల, నీవు దేవతలతో యుద్ధం చేసేటప్పుడు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, పవిత్రమైనటువంటి హవిస్సులు మొదలైనవి అన్నీ కూడా నీకు మంచి బలాన్ని ఇస్తాయి అని చెప్పడం, ఆ తండ్రి చెప్పిన విషయాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకుని అనేక పక్షులతో కూడినటువంటి నిర్మల జలంతో ఉన్నటువంటి ఆ సరోవరాన్ని చూడటం, ఒక గోటితో గజాన్ని, మరొక గోటితో కచ్చపాన్ని పట్టుకుని ఆ గరుడు ఆకాశంలోకి ఆ సరస్సు వైపు కోసం బయలుదేరాడు. ఆ విధంగా ఎగిరిపోతూ ఉంటే అలంబతీర్థం అనే ప్రదేశం దగ్గరికి వచ్చి ఆ రెంటిని తినడానికి అవసరమైనటువంటి అనువైనటువంటి స్థలం కోసం వెతుకుతూ ఉన్నాడు. అలాగే అక్కడ ఆ వేగానికి ఆ వృక్షాలు కంపించడం జరిగింది. మమ్మల్ని ఏమాత్రం విరగొట్టవద్దని ఆ వృక్షాలు మొరపెట్టుకోవడం జరిగింది. సముద్ర జలాలతో ఆ చెట్లన్నీ కూడా వైడూర్యమైన మణులతో, బంగారంతో, వెండితో సమానమైనటువంటి పండ్లతో ఆశ్చర్యకరంగా ప్రకాశిస్తూ కనబడ్డాయి. అందుకని తమువాచ ఖగశ్రేష్టం తత్ర రౌహిణిపాదపః అతి ప్రవృద్ధస్సు మహాన్ అపతంతం మనోజవం అని. అక్కడ పెద్ద మర్రి చెట్టు ఒకటి ఉంది, దాని పేరు రౌహిణి. ఆ మర్రి చెట్టు ఈ రకంగా గరుత్మంతుడితో చెప్పడం జరిగింది. పక్షేంద్ర, నా ఈ కొమ్మ 100 యోజనాల పొడవు ఉంటుంది. దీనిపై నువ్వు ఆ గజ కచ్చపాలని, అంటే ఏనుగు, తాబేలుని రెండింటిని కూడా దీంట్లో పెట్టుకుని నువ్వు భుజించవచ్చు అని చెప్పింది. తతో ద్రుమం పతగ సహస్రసేవితం మహీధర ప్రతిమనౌ ప్రకంపయన్ ఖగోత్తమో ధృతమవిపత్య వేగవాన్ బభుంజతామ విరల పత్ర సంచయం అని. ఎప్పుడైతే అనేక పక్షులతో సేమిపడేటటువంటి పర్వతంతో సమానమైనటువంటి వైశాల్యం కలిగినటువంటి ఆ చెట్టు ఏదైతే ఉందో ఆ చెట్టు ఒకసారి కంపింప చేయడం జరిగింది. గరుడు దాని కొమ్మపై రాలగానే ఆ కొమ్మ కాస్త విరిగిపోయింది. అయితే బలిష్ఠుడైనటువంటి గరుత్మంతుడు ఆ రౌహిణి వృక్షంపై పాదం పెట్టగానే ఆ చెట్టు కొమ్మ పెడపడా విరిగిపోయింది. వెంటనే ఆ చెట్టు కొమ్మను కూడా పట్టుకోవడం జరిగింది.
ఆ పెద్దదైనటువంటి ఆ కొమ్మను పట్టుకుని ఆశ్చర్యంతో చూడసాగాడు. ఎందుకంటే అధోముఖులై వేలాడుతూ తపస్సు చేస్తున్నటువంటి వాలకిల్యులు అనేటటువంటి మహర్షులు అక్కడ ఆ చెట్టుని వేలాడుతూ కనబడ్డారు. అంటే ఈ కొమ్మకు తాపసులు వేలాడుతున్నారు, వీరిని చంపకూడదు, ఈ కొమ్మను విడిచిపెడితే వీరిని చంపినట్టే, ఎందుకంటే పడిపోతుంది అని ఆలోచించి కచ్చపాలను ఆ ఏనుగు తాబేలుని కాలిగాళ్ళతో గట్టిగా పట్టుకుని ఆ తాపసులు పడిపోతారేమో అనే ఉద్దేశంతో ఆ భయంతో గరుత్మంతుడు చూస్తూ ఆ యొక్క కొమ్మను నోటితో పట్టుకోవడం జరిగింది. ఈ విధంగా అలా బయలుదేరుతూ ఉన్నాడు. దేవతలు కూడా చేయలేనిటువంటి ఈ మహత్కార్యాన్ని గరుత్మంతుడు చేస్తుంటే ఆ వాలకిల్య మహర్షులందరూ కూడా ఆశ్చర్యపడమే కాకుండా అతనికి విహగేంద్రుడు అనేటటువంటి నామధేయం చేయడం జరిగింది. అట్లాగే పక్షీంద్రుడు ఆకాశంలో అధిక భారాన్ని భరిస్తూ ఎగురుతున్నాడు కాబట్టి గరుడు అని నామకరణం కూడా చేయడం జరిగింది. పన్నగాలను తినే ఆ పక్షీంద్రుడు అలా గరుడు అయ్యాడని మనకి తెలుస్తుంది. తరువాత గరుడు రెక్కలను విప్పారు చేసి పర్వతాన్ని కంపింపజేస్తూ గజగచ్చపాలతోటి మునీంద్రులతోటి అనేక ప్రాంతాలను చూసుకుంటూ ఎగురుకుంటూ వెళ్తున్నాడు. అయితే ఎక్కడా స్థానం సరైనది ఆయనకు అనువుగా కనబడలే. వాలక్యాలకు కూడా ఆ ఆపద కలిగేటట్లుగా ఉండకూడదని భావంతో ఆ పక్షీంద్రుడు త్వరగా గంధమాదన పర్వతాన్ని చేరడం కనబడింది. దదర్శ కశ్యపం తత్ర పితరం తపవిస్థితం దదర్శతం పితా చాపి దివ్యరూప విహంగమం తేజో వీర్యబలోపేతం మనోమాధురంతరం హసం శైలశృంగ ప్రతీకాసం బ్రహ్మరథం బ్రహ్మదండమివోద్యుతం అని. అంటే ఆ పర్వతం మీద తపస్సు చేసుకుంటూ ఉన్న తండ్రిని చూడడం, కశ్యపుడు కూడా దివ్య రూపంలో ఉన్న విహగేంద్రుని చూడడం, అట్లాగే అమిత తేజోవంతుడు బలపరాక్రమవేతుడు అయినటువంటి వాయువేగ మనోవేగాలతో పర్వత చక్రంలాగా ఎత్తైన బ్రహ్మాండంలాగా ప్రకాశించేటటువంటి కుమారుని కశ్యపుడు చూడడం జరిగింది. అతని రూపం ఊహింపరానిది కదా, అందుకని దేవతలు రాక్షసులు దానవులు అతనిని చేరడానికే భయపడేటట్లున్నాడు. తర్వాత ఆ సమస్త లోకాలని భయకంపితులు చేయగల యమునితో సమానంగా ఉన్నాడు. భగవంతుడైన కశ్యపుడు అలా వచ్చిన కుమారుని చూసి తన మనస్సులో ఈలోని సంకల్పాన్ని గ్రహించి ఈ విధంగా చెప్పడం జరిగింది. తన కుమారుని కారణంగా మహాత్ములై కల్మషరహితులైనటువంటి ఆ ఆలకిల్యులను కశ్యపుడు అనుగ్రహింపజేశాడు. తాపసులారా, గరుడు ప్రజల క్షేమం కోసం గొప్ప కార్యం చేయబోతున్నాడు కదా, దానిని మీరు అనుమతించవలసింది అని ఏవముక్త భగవత వనయస్తే సమభ్యయు ముక్త్వా శాకాం గిరిం పుణ్యం హిమవంతం తపోర్దివ అని ఉగ్రశివుడు అలా చెప్తున్నాడు. అని కశ్యపుని యొక్క ప్రార్థన అంగీకరించి వాళ్ళందరూ కూడా ఆ వాలకిల్యాదులు ఆ చెట్టు కొమ్మను వదిలి హిమత్ పర్వతానికి తపస్సుగా వెళ్ళిపోవడం జరిగింది. ఈ విధంగా తతో విపురుషం శైలం హిమసింధుర్ధకందరం ఆగమ్య మహాపాప్యై తప్తస్యాచఖ్యౌ కశ్యప అని. మంచుతో కప్పబడినటువంటి పర్వతం ఉన్నది, అది ఎవరు సంచరింపలేని ప్రదేశం. దాని యొక్క గృహాలు కూడా మంచుతో కప్పబడి ఉంటాయి. ఆ గుహలలోకి అక్కడ నీకు సరిపడా మనసులో కూడా ఎవరో అక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి అక్కడ నీకు తగినటువంటి స్థానం ప్రదేశం నీకు ఆరగించడానికి సరిపోతుంది, అందుకని అలా చేయవలసిందని చెప్తే వెంటనే గరుడు విశాలమైనటువంటి ఆ పర్వతం మీదకి గజ కచ్చపాలతోటి ఆ కొమ్మతో వేగంగా ఎగిరిపోవడం జరిగింది. పతత శృతిసహస్రం యోజనాంతరమాగతః కాలేన వాతిమాత గరుడ పతగేశ్వర అని. గరుడు 1,00,000 యోజనాల దూరంలో ఉన్న ఆ పర్వతాన్ని చాలా అతి సునాయాసంగా చేరుకోవడం జరిగింది. తన తండ్రి చెప్పిన ప్రకారం గరుత్మంతుడు పర్వతం దగ్గరకు క్షణంలో వెళ్ళి ఆ చెట్టు కొమ్మను జారవిడడం జరిగింది. అది పెద్ద ధ్వని చేస్తూ పడిపోవడం జరిగింది. అట్లాగే
తతస్తవ్యగిరే శృంగమాస్తాయ స ఖగోత్తమః భక్షయామాస గరుడత్తావుభో గజకచ్చపౌ. అప్పుడు గరుడు ఆ పర్వత శిఖరం చేరి ఆ గజకచ్చపాలన్నింటినీ కూడా, ఆ ఏనుగుని అలాగే తావిరుని కూడా భక్షించడం జరిగింది. తావుభౌ భక్షయిత్వా తు సతాఖ్యం కూర్మకుంజరౌ తత పర్వతకూటాగ్రాత్ ఉత్పపాత మహాజనః. ఆ రెండింటిని తిన్న తర్వాత గరుడు పర్వత శిఖరం నుంచి మహావేగంతో ఎగిరిపోవడం జరిగింది. ఆ విధంగా గరుడు ఎగిరి వస్తున్నప్పుడు దేవతలకు భయసూచకమైన చాలా అపశకునాలు కనబడడం జరిగింది. ఇంద్రునికి ఇష్టమైనటువంటి వజ్రాయుధం భయంతో ప్రజ్వరిల్లడం జరిగింది. ఈ విధంగా గరుత్మంతుని చూసి ఆ దేవలోకం కంగారు పడడం జరిగింది. ఎందుకంటే దేవతలకు దేవుడైన పర్జన్యుడు కూడా భయపడడం జరిగింది. ఈ విధంగా దేవతల మెడలోని పుష్పహారాలు వాడిపోవడం జరిగింది. వారి యొక్క దివ్య తేజస్సు కూడా తిరిగిపోవడం జరిగింది. మేఘాలు భయంకరంగా రక్తాన్ని వర్షించేటట్టుగా జరిగింది. ఈ విధంగా వైనతేయుడు దేవలోకాన్ని చేరడం జరిగింది. ఏ రకంగా మళ్ళీ అమృతాన్ని తీసుకుని వస్తాడో ముందు మనం అన్వయం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కృష్ణం వందే జగద్గురుం.